హాయ్ అండి, అవర్ హెర్బ్స్ కిచెన్ యూట్యూబ్ ఛానల్కు మీకు తిరిగి స్వాగతం. ఈరోజు కొలెస్ట్రాల్ని తగ్గించడంతో పాటు, చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఒక మంచి కూరగాయని ఎలా వండుకోవాలో మీకు చేసి చూపిస్తాను. రెండు వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఈరోజు మీకు చూపించబోయే వంటకం కాకరకాయ వెల్లుల్లిపాయ కాంబినేషన్లో ఒక స్పైసీగా ఉండే కూరని చూపించబోతున్నానండి. వెల్లుల్లిపాయతో పాటు కాకరకాయ కూడా షుగర్ నియంత్రణలో ఉపయోగపడుతుందని మనందరికీ తెలుసు కదా. అంతేకాకుండా వెల్లుల్లిపాయ గ్యాస్ట్రిక్ ట్రబుల్ నియంత్రణలో కూడా ఉపయోగపడుతుంది. అదే రకంగా దీనిలో విటమిన్ సి, రెండింటిలో కూడా విటమిన్ సి అధికంగా ఉంటుంది. గుండె బలానికి కూడా, గుండె సంబంధిత వ్యాధులు దరిచేరకుండా కూడా ఈ కాకరకాయ వెల్లుల్లిపాయ రెండు ఉపయోగపడతాయండి. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే శరీరంలో ఈ కాకరకాయని వెల్లుల్లిపాయని తరచూ తింటూ ఉండాలి. అంతే దీనిలో ఈ రెండింటిలోనూ ఫైబర్ కూడా ఉంది కామన్గా. ఇవి డయాబెటిక్ని కంట్రోల్లో ఉంచడంలో, దగ్గు జలుబుని నివారించడంలో కూడా ఉపయోగపడతాయండి. ఇప్పుడు ఇంతటి ఆరోగ్యకరమైన ఈ కూరగాయలతోటి, ఈ కాకరకాయతోటి వెల్లుల్లిపాయతోటి ఒక స్పైసీ కర్రీ తయారు చేయడం ఎలాగో చూద్దామా. మరి ఈ కాకరకాయ కూరకి కావాల్సిన, అంటే ఒక 4 కాకరకాయలు తీసుకున్నాను, ఇంచుమించు 1/2 కేజీ ఉంటాయండి. ఈ కాకరకాయలకి కావాల్సిన పదార్థాలు, కూర వండడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఒక వెల్లుల్లిపాయలు, ఒక వెల్లుల్లిపాయ, ఒక 4-5 ఎండుమిరపకాయలు, ఒక చెంచాడు జీలకర్ర, ఉప్పు, కొద్దిగా పసుపు, కొంచెం వేయించడానికి సరిపడా నూనె అండి. ముందుగా ఈ కాకరకాయని నిలువుగా కట్ చేసుకోవాలండి. నిలువుగా కట్ చేసుకుని ఇందులో గింజలు అన్నీ తీసేయాలి. ఈ కూరకి ఇంకా చిన్న కాకరకాయలు అయితే ఇంకా బాగుంటాయి. దీన్ని ఒక 4 ముక్కలుగా చేసుకుంటే సరిపోతుంది. అదే చిన్న కాకరకాయలు అనుకోండి 2 ముక్కలు చేసుకుంటే సరిపోతుంది. పల్లెటూళ్ళల్లో ఈ పెరట్లో కాస్త ఇస్తారా కంచెలమ్మడ, అలాంటి కాకరకాయ అయితే చాలా బాగుంటుంది. దీనికి అది బాగా చేదుగా ఉంటుంది, రుచిగా కూడా ఉంటుంది. ఆ కాకరకాయ అయితే ఇంకా టేస్ట్గా ఉంటుందండి ఈ కూరకి. ఇది లేతగానే ఉంది కదా, లేతగా ఉన్న పెద్ద తీయక్కర్లేదు. ముదరగా ఉన్న గింజలు అయితే తీసేసుకోవాలి. కాకరకాయ వెల్లుల్లిపాయ కూర కోసం ఇప్పుడు కాకరకాయ ముక్కలు ముందుగా సిద్ధం చేసుకున్నామండి. చక్కగా ఇలా పొడుగ్గా ముక్కలు తరిగి, ఇంత చిన్న కాకరకాయలు అయితే ఒక ముక్క తరిగి సరిపోతుంది. మరి పెద్దవి కాబట్టి 2 ముక్కలు చేసి ఇలా సిద్ధం చేసుకున్నాం. వెల్లుల్లిపాయ కూడా పొట్టు తీసేసి రెడీ చేసాం. ఎండుమిరపకాయ ముక్కలు, జీలకర్ర, ఉప్పు, పసుపు, సరిపడినంత నూనె, ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయి కదా. సింపుల్ అండి, ఇవి ఉంటే చాలు ఈ కూర వండుకోవడానికి. ఈ కూర సిద్ధం చేసుకోవడానికి ముందుగా మనం మిక్సీలో వెల్లుల్లి కారం తయారు చేసుకోవాలండి. ఈ వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి ముక్కలు, జీలకర్ర, ఈ కూరకి సరిపడా ఉప్పు, కాస్త పసుపు ఇది వేసేసి ఇది మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇదిగోనండి వెల్లుల్లి కారం మిక్సీ వేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టాలి. కారం ప్లేట్లో తీసేసి పక్కన పెడదాం. ఇప్పుడు మిక్సీ పట్టిన వెల్లుల్లి కారం సిద్ధమైందండి. ఇది తరిగిన ముక్కలు కూడా సిద్ధంగా ఉన్నాయి. వీటితోటి మనం ఇప్పుడు కూర ఎలా వండాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందు స్టవ్ వెలిగించుకుని నేను చిన్న మూకుడు పెట్టానండి. ఎందుకంటే నూనె ఎక్కువ ఎసరు పెట్టక్కర్లేదు. ఈ గిన్నె నూనె అయితే సరిపోతుంది. మనం 2 ముక్కలు చొప్పున వేయించుకుని తీసేయచ్చు. అదే పెద్ద ముక్కుడు పెట్టామనుకోండి ఎక్కువ నూనె పెట్టాల్సి వస్తుంది. కాబట్టి నేను సాధారణంగా వడియాలు అవి వేయించిన ఇలాంటి చిన్న ముక్కుట్లోనే వేయిస్తాను. ఎక్కువ వంట నూనె చేసేసుకోకుండా మనం ఇలాంటి చిన్న ముక్కుడు పెట్టుకోవాలి. ఇప్పుడు కాస్త నూనె వేడెక్కే వరకు ఉంచాలి. నూనె వేడెక్కిన తర్వాత అప్పుడు మనం కాకరకాయ ముక్కలు వేయించుకుందాం. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు మనం కాకరకాయ ముక్కలను వేసి ఒక్కొక్కటి ఎన్ని పడితే అన్ని 2-3 పడతాయి ఇందులో వేసి కొంచెం ముక్క మెత్తబడే వరకు ఇలా వేయించుకుని వేరే పళ్ళెంలోకి తీసేసి ఉంచాలన్నమాట. ఇవి ఇలా చక్కగా ఇలా వెనక్కి తిప్పుతూ మెత్తగా అయ్యే వరకు వేయించాలి. ఇవి పెద్ద ముక్కలు కదండి, కాస్త టైం పడుతుంది. ఒక 2-3 నిమిషాలు ఈ ముక్కలు ఒక్కొక్కటి ఉన్న తరిగిన ముక్కలన్నీ వేయించేసుకుని ఒక పళ్ళెంలోకి తీసుకోవాలి. ఇలా కొద్దిగా నూనె పెట్టుకున్నాం అనుకోండి, వంట నూనె ఎక్కువ అవ్వదు, ఎక్కువ వేస్ట్ అవ్వదు. కాబట్టి మనం ఇలా కొంచెం నూనె అంటే ఏదో పోపుల్లోకి 2 రోజులు వాడుకుంటే సరిపోతుంది. అదే ఎక్కువ నూనె పెట్టుకుంటే ఎక్కువ వంట నూనె అయిపోతుంది కదా, దాన్ని ఏం చేయాలో మనకు అర్థం అవ్వదు. కాబట్టి చిన్న మూకుట్లో కొద్దిగా ఎసరు పెట్టి
ఆ నూనె వాడుకోవాలి. ఇప్పుడు మనం ఇలా వేయించడం వల్ల ఈ నూనె ఇందులోకి ఏం పీల్చుకోదండి. కాస్త ముక్క వేగడానికే మనం నూనె పెడతాం అనమాట. ఈ నూనె అంతా ఎంత పెట్టామో అంతే ఉండిపోతుంది, కానీ మనం వేగడానికని ఈ మాత్రం నూనె వేయాల్సి వస్తుంది ఈ కూరలోకి. అంటే రుచి కూడా కావాలి కదండి మనకి, అందుకని అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేసుకుని తింటూ ఉండాలి. ఇదిగోండి కాకరకాయ ముక్కలు వేగిపోతున్నాయి. చక్కగా ఇలా మెత్తగా వేగితే చాలు, మరీ ఎక్కువ ఎర్రగా వేగక్కర్లేదు. కాస్త ఇలా మెత్తగా వేగగానే తీసేసి వేరే ప్లేట్లో పెట్టేసి ఉంచాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కలను వేగాయి కదండి. ఇప్పుడు మనం ముందు తయారు చేసి ఉంచిన వెల్లుల్లి కారాన్ని వీటిలో సమంగా సర్దేసి ఇలా ప్లేట్లో పెట్టి చక్కగా అన్నింట్లోనూ కొద్దిగా పెట్టేసి ఉంచాలి. మొత్తం అన్నింట్లోనూ సమంగా సర్దాలి. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయ కూడా పచ్చి వెల్లుల్లిపాయ వాడడం వల్ల మనకి దీనిలో పోషకాలు ఏమీ పోవండి. ఈ కాకరకాయ కూడా ఎక్కువగా వేగలేదు కాబట్టి మెత్తగానే కాస్త కొంచెం ముక్క మెత్తబడే వరకు మాత్రమే వేయించాం కాబట్టి మనం కాకరకాయలో పోషకాలు కూడా ఏమీ ఇవ్వండి. అంతేకాకుండా ఈ కాకరకాయ నూనె కూడా ఎక్కువ పీల్చుకోలేదు కాబట్టి దీనిలో పోషకాలు ఎక్కడికి పోవు. చూసారా, ఈ రకంగా మనం అన్ని ముక్కల్లోని వెల్లుల్లి కారం సర్దేసి ఉంచేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ వెల్లుల్లి కారం సర్దిన కాకరకాయ ముక్కల్లో వేడి నూనెని ఒక్కొక్క చుక్క వేయాలి. చూసారా ఎలా పొంగుతోందో. చక్కగా అలా వేస్తే ఆ పచ్చి వెల్లుల్లి కారం కూడా పచ్చి వాసన పోయి మంచి రుచికరంగా తయారవుతుంది అనమాట. మరి ఎక్కువ నూనె వేయక్కర్లేదండి, ఒక్కొక్క చుక్క వేస్తే బాగుంటుంది. ఈ కూరని అన్ని ముక్కల్లోనూ వేసేస్తే ఈ కూర సిద్ధమైపోయినట్టే. ఇదండి కాకరకాయ వెల్లుల్లిపాయ కాంబినేషన్లో స్పైసీగా చేసుకున్న కర్రీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి. ఇటువంటి ఆరోగ్యకరమైన రుచికరమైన వంటల కోసం మా అవర్ హెర్బ్స్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఆరోగ్యకరమైన రుచికరమైన మరో వంటకంతో మళ్ళీ కలుసుకుందాం.